ఈ వెబ్ డిజైనింగ్ సిరీస్లో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మనం ఏం వీడియో డిస్కస్ చేసుకోబోతున్నామంటే హెచ్టిఎంఎల్ లిస్ట్ అండ్ లింక్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటండి ఈ లిస్ట్ లింక్స్? జనరల్గా లిస్ట్ అనేది ఏంటంటే సర్టన్ బుల్లెట్ పాయింట్స్ ఆర్ ఏదన్నా హైలైట్ పాయింట్స్ని డిస్క్రైబ్ చేయాలి, చూపించాలి అనుకున్నప్పుడు మనం బుల్లెట్స్ యూజ్ చేస్తాం. అటువంటి బుల్లెట్స్ ని హెచ్టిఎంఎల్ పేజ్ లో ఎలా యూజ్ చేయాలనేది ఈ రోజు కాన్సెప్ట్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? ఎస్, HTML list. HTML list allow web developers to group a set of related items in a list. అంటే ఏంటండి? లెట్ మీ షో యూ. ఇక్కడ చూసినట్లయితే మనకి లిస్ట్ లో 2 టైప్స్ ఆఫ్ లిస్టులు ఉంటాయి, అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ కి సెకండ్ ఎగ్జాంపుల్ కి డిఫరెన్స్ ఏంటండి? ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి, అంటే ఒక సింబల్స్, వాటిని బుల్లెట్స్ అంటాం అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ లో ఆర్డర్డ్ ఐటమ్ అంటే సీక్వెన్స్ లో ఉన్నాయి, 1 2 3 4. దీనికి రిలేటెడ్ గానే ఏబిసిడి, రోమన్ లెటర్స్, ఈ విధంగా మనకు కావాల్సినవి యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి కోడింగ్ లో ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో క్రియేట్ ఎ న్యూ ఫైల్. యాజ్ యూజువల్ గా బేసిక్ బాయిలర్ ప్లేట్ కోడ్ తీసుకుంటాము. టైటిల్ ట్యాగ్ వచ్చేసరికి లిస్ట్ ఎగ్జాంపుల్ అని నేను టైప్ చేశాను. ఇక్కడ h1 లిస్ట్ ఎగ్జాంపుల్ అని తీసుకుంటాను. కంట్రోల్ S, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో లిస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసాము. ఇక్కడ ఒక లిస్ట్ అనేది చూపించాలి. ఎలా చూపిస్తాం? ఐ వాంటెడ్ టు షో సమ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, H3 ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అని తీసుకున్నాను. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో మనకి ఏమేమి ఉంటాయండి? లెట్ మీ షో. HTML, CSS, JavaScript అండ్ bootstrap. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఇక్కడ వన్ ఆఫ్టర్ ది అదర్ లైన్ గా వచ్చాయి, బట్ నాకు ఇవి బుల్లెట్ పాయింట్ గా రావాలి. ఎలా రావాలండి? మనం ఎప్పుడైనా బుల్లెట్స్ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అనేది యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఓకే, మనం ఎప్పుడైనా బుల్లెట్స్ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అనేవి యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు based on your requirement you need to choose that particular tag అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఆర్డర్డ్ లిస్ట్ కావాలి అనుకున్నప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద UL ట్యాగ్. ఈచ్ లిస్ట్ ఐటమ్ స్టార్ట్ విత్ ద LI ట్యాగ్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ కావాలి అనుకున్నప్పుడు UL అని ఓపెన్ చేసి అందులో ఈచ్ ఐటమ్ కి LI అనే ట్యాగ్ ని తీసుకోవాలన్నమాట. లెట్ మీ షో యూ. ఇప్పుడు నాది అవుట్పుట్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నేనేం చేస్తాను? UL, that means unordered list. ఇక్కడ LI అంటే లిస్ట్ ఐటమ్. HTML డూప్లికేట్ రావాలి అనుకుంటే షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డౌన్ యారో, షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డౌన్ యారో. ఇక్కడ CSS షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డౌన్ యారో, JavaScript అండ్ bootstrap. సమ్ రాండమ్ లిస్ట్ ఇచ్చాను. చూసారా, అన్ని బుల్లెట్స్ లా వచ్చేసాయి. నాకు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కూడా కావాలి. H2 బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. ఇక్కడ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కోసం నేను ఏం చేస్తాను? OL తీసుకుంటా. దట్ మీన్స్ ఆర్డర్డ్ లిస్ట్. LI Node.js, Express.js అండ్ MongoDB. చూసారా, ఇక్కడ బుల్లెట్స్ వచ్చాయి, ఇక్కడ నెంబర్స్ వచ్చాయి. ఎలా అండి? ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. ఈ విధంగా యూజ్ చేసుకొని మనం లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో లింక్స్ ఏంటండి? లింక్స్ అవి ఎక్కడ యూజ్ అవుతాయి ఒకసారి చూద్దాం. చూడండి, లింక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నియర్లీ ఆల్ వెబ్ పేజెస్. లింక్స్ అలౌ యూజర్స్ టు క్లిక్ దేర్ వే ఫ్రమ్ పేజ్ టు పేజ్. అంటే ఇప్పుడు మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ లింక్స్ వస్తాయి. ఆ పర్టికులర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ రీడైరెక్ట్ యూ టు దట్ పర్టికులర్ వెబ్సైట్. అవునా? ఆ క్లిక్ చేసినప్పుడు తీసుకెళ్తుంది కదా, వాటిని లింక్స్ అంటాం అనమాట. ఎలా ఆ లింక్స్ ని క్రియేట్ చేసుకుంటాం? లెట్స్ డిస్కస్ దట్.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లింక్స్ ని మనం హైపర్ లింక్స్ అని కూడా పిలుస్తాము. హెచ్టిఎంఎల్ లింక్స్, హైపర్ లింక్స్. హెచ్టిఎంఎల్ లింక్స్ ఆర్ ద హైపర్ లింక్స్. అంటే హెచ్టిఎంఎల్ లింక్స్ అనేది ఏంటి, హైపర్ లింక్స్ అన్నమాట. యూ క్యాన్ క్లిక్ ఆన్ ఎ లింక్ అండ్ జంప్ టు అనదర్ డాక్యుమెంట్. ఇట్స్ వెరీ సింపుల్. లెట్ మీ షో యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ లింక్స్ అనేది తీసుకొని పేజ్ లో Shift+1 లింక్స్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. ఇక్కడ బాడీలో H3 H2 లింక్స్ ఎగ్జాంపుల్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూసారా, లింక్స్ ఎగ్జాంపుల్ అని వచ్చేసింది. హియర్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ టేక్ అ ఆర్డర్ లిస్ట్, li యాంకర్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తాం, లింక్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను href అని ఉన్నది, అంటే హైపర్ లింక్ రెఫరెన్స్. అంటే ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి, నాకు www.google.com అండ్ ఏ లింక్ కావాలి, లింక్ టెస్ట్ గూగుల్. చూసారా, గూగుల్ అని వచ్చేసింది. సో ఎప్పుడైతే నేను ఈ లింక్ క్లిక్ చేస్తానో ఇట్ విల్ రీడైరెక్ట్ టు ద గూగుల్. ఇక్కడ నేను రాంగ్ గా ఇచ్చానండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే గూగుల్ డైరెక్ట్ ఈ లింక్ కాపీ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ www. ఇలా ఇవ్వాలి, https ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గూగుల్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. నాట్ ఓన్లీ గూగుల్, యూ కెన్ ఓపెన్ ద యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇలా ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ నేమ్స్ ఇచ్చేసి హైపర్ లింక్ రెఫరెన్స్ లో ఆ పర్టికులర్ వెబ్సైట్ యొక్క URL ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, ట్విట్టర్ అండ్ ది ఫేస్బుక్ ఓకే చేశానా. ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది అని. చూసారా, ఇప్పుడు నేను గూగుల్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ మీ టు ద గూగుల్. యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ మీ టు ద యూట్యూబ్. ట్విట్టర్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ మీ టు ద ట్విట్టర్. ఎలా వర్క్ అవుతుందండి ఇదంతా, బికాస్ ఆఫ్ ది హైపర్ లింక్స్ అనమాట. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కోర్స్ మరింత అడ్వాన్స్డ్గా మెంటర్షిప్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అండ్ ద సర్టిఫికేషన్తో కావాలనుకుంటే మా ఎంట్రీ ఎలివేట్ ఫుల్ స్టాక్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.